సో గైస్ రీసెంట్గా నేను మహారాష్ట్ర ట్రిప్కి వెళ్ళా కదా, వెళ్ళే ముందు మమ్మీని 2-3 క్వశ్చన్స్ అడిగా అనమాట. ఆబ్వియస్లీ మన ఇంట్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా అని సరదాగా 2-3 క్వశ్చన్స్ అడిగా. టిపికల్ ఇండియన్ మదర్స్గా లేదా ఇండియన్ పేరెంట్స్గా నార్మల్ మా మమ్మీ సైడ్ నుంచి వచ్చినవి అన్నీ అంటే మీకు పక్కా రిలేట్ అవుతారు. ఒక్కసారి వినండి ఏమేమన్నారు మా మమ్మీ. మమ్మీ ఫస్ట్ టైం మహారాష్ట్ర ట్రిప్కి వెళ్తున్నా, 3 రోజులు, అది కూడా మాన్సూన్లో అనమాట. అసలు ఎలా ఉంటుందో తెలియదు కానీ నా లైఫ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయిపోతుంది అనమాట. 3 రోజులు వర్షాల్లోనరా? నీకు అవసరమారా? హైదరాబాద్ లో హ్యాపీగా తినేసి పడుకోవచ్చు కదరా, ఎందుకురా అనవసరంగా ట్రిప్పులు ట్రెక్కింగ్లు అంటావు? అరే మమ్మీ, క్రేజీగా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లైఫ్లో ఉండాలి. ఎప్పుడు పబ్లు కాన్సర్ట్లు మాత్రమే కాదు మమ్మీ, ఇలాంటి ట్రెక్కింగ్స్ కూడా చేయాలి. పోనీలే గాని, మరి ఇంక నువ్వు వినవు, ఎలాగైనా వెళ్తాను అంటున్నావు కాబట్టి సరే గాని వర్షంలో మాత్రం ఎక్కువగా తడవకు, నీకు జలుబు అన్నీ వచ్చేస్తాయి మళ్ళీని. అయ్యో మమ్మీ, పెద్ద వర్షాలు ఏం ఉండవు, నార్మల్ గానే ఉంటది, ఏం కంగారు పడకు. అవునరా, 3 రోజులు నువ్వు బిర్యానీను, మండి బిర్యానీ, కూల్ డ్రింకులు లేకుండా ఎలా ఉంటావురా? అక్కడ ఏవి మంచి దొరకవు కదరా. చూద్దాం మమ్మీ, కొత్త ఫుడ్, కొత్త ప్లేసెస్, కొత్త పీపుల్, ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ కోసమే కదా నేను వెళ్తుంది. కానీ మరి ఇంకేదో తినేసి ఎలాగో ఉంటానన్నావు కదా, ఉండు. ఫోటోలు వీడియోలు అని ఎక్కువ ఎరగబడిపోకు, అక్కడ వర్షం కదా, బురద అవన్నీ ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేసి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చి. ఓకే మమ్మీ, ఈసారి క్రేజీగా ఎంజాయ్ చేయబోతున్నా. బ్లెస్ మీ. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీతోనే ఉంటాయి, కానీ నువ్వు మాత్రం నాకు ఒక పని చెయ్యి, నీకు సపోర్ట్ చేసినందుకు. డాడీని కన్విన్స్ చేసి నిన్ను ఒప్పిస్తున్నాను, అందుకే నాకు నువ్వు మాత్రం ఒక్క సపోర్ట్ చెయ్యి. వీడియోలు అవ్వగానే నాకు పంపించాయి, ఫుల్ గా స్టేటస్లు పెట్టేసుకుంటా. నీ స్టేటస్ల కోసం అందరు ఎదురు చూస్తుంటారు, మా ఫ్రెండ్స్ అందరూ. డాడీ నొప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. క్రేజీ కాంటెంట్ పెడుతున్నా. నా ఇన్స్టాగ్రామ్ కన్నా మీ వాట్సాప్ స్టేటస్లోనే ఎక్కువ రీచ్ ఉందని నాకు అర్థమైంది కాబట్టి పక్కా పంపిస్తా. ఆల్ ది బెస్ట్, బాయ్. సో అదనమాట, నువ్వు కాంటెంట్ క్రియేటర్ అయినా అవ్వు, నువ్వు ఏదైనా అవ్వు, పెద్ద గవర్నమెంట్ జాబ్ అయినా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, బట్ ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి, వర్షంలో తడకూడదు, నీకు జలుబు చేసేది, నువ్వు డాడీ పర్మిషన్ తీసుకోవాలి, ఇన్ని ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. సో దట్స్ వాట్ మీ అండ్ మై మామ్ స్టోరీ అనమాట. సో మీరు రిలేటివ్ ఉంటే మీ మమ్మీకి షేర్ చేయండి అండ్ డూ ఫాలో మిస్టర్ సోల్ ఫర్ మోర్ కాంటెంట్.